వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా టమాటా రైతులు మరొకసారి మునిగిపోయారు. టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. మదనపల్లి మార్కెట్కి పెద్ద ఎత్తున టమాటా సరుకు వస్తూ ఉంది. ప్రతిరోజు 200 లారీలు పైగా సరుకు వస్తూ ఉంది. కేజీ 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు కూడా రైతులకు దక్కడం లేదు. కోత కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇక చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నా రైతు బజార్లలో కూడా 14 రూపాయలు, 15 రూపాయలు వినియోగదారులకే అందిస్తూ ఉన్నారు. రైతుల దగ్గర మాత్రం 5 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు. టమాటా రైతుకి కనీసం గిట్టుబాటు కావాలంటే రైతుకి కనీసం 15 రూపాయలు కనీసం రైతుకి అందాలి. మరో 45 రోజుల దాకా పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు పంట పికింగ్ వదిలేశారు. కోసినా కూడా ఇక కూలీ, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి కూడా రావడం లేదు. ఆ ఖర్చులు కూడా రాకపోతే ఇక రైతులు ఆ పంటను కోయడం కూడా అనవసరం. ప్రతి సంవత్సరం టమాటా పరిస్థితి ఇదే. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు 36 సంవత్సరాల నుంచి చెబుతా ఉన్నాయి. ఇంతవరకు టమాటాలో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులో రాలేదు. ఇంకా అదృష్టం కొంతలో కొంత మ్యాంగో మార్కెట్, ఆ తోతాపూరి మ్యాంగో అంత పల్పు తీసి కొంతవరకు ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ పంటకి కొంతవరకు ప్రాసెసింగ్ అవుతూ ఉంది, మద్దతు ధర దక్కుతూ ఉంది. ప్రభుత్వం కూడా గత ఏడాది రైతులకి కొంత 300 కోట్లు ఇచ్చి అండగా నిలబడింది. టమాటా విషయంలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లు కనుక అందుబాటులో లేకపోతే ప్రతి సంవత్సరం 1-2 సార్లు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. 3 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు పడిపోతూ ఉంది. ఇక ఈ కోత కోయడం కూడా అనవసరం. ఒక మనిషిని కూలీకి పిలిస్తే 600, 700, 800 తీసుకుంటామంటే టమాటాలు 3 రూపాయలకి, 2 రూపాయలకి తీసుకొచ్చి మార్కెట్కి తీసుకొచ్చి, అంటే పొలంలో కోసి దాన్ని ట్రక్కులోకి ఎత్తి తీసుకొచ్చి మార్కెట్లో అమ్మితే రైతుకి ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, కూలీ ఖర్చులు కూడా రాకపోతే ఇక పంట సాగు చేయడం ఎందుకు? ఇప్పటికైనా ప్రభుత్వం మదనపల్లి ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో, అనంతపురంలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ప్రోత్సహించాలి. టమాటా నుంచి డ్రై చిప్స్ తయారు చేసే టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. 1 కేజీ డ్రై టమాటా చిప్స్ 450 రూపాయలు ధర పలుకుతా ఉంది. అయితే దానికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు, ఆ డ్రైయింగ్ చేసే విధానాలు అవన్నీ రైతులందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి సెటప్ ఉంటుంది. ఆ యూనిట్ యొక్క కెపాసిటీని బట్టి 2 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం 50% రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. దుబాయ్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది, ఎక్స్పోర్ట్స్ బాగా అవుతా ఉన్నాయి. రెహైజా గ్రూపు ఇవి నేరుగా రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తామని. ఈ విధానాలు ప్రోత్సహించాలి. ధరల పతనం అయినప్పుడు బాగా సక్సెస్ అవుతాయి. మంచి ధర ఉన్నప్పుడు మార్కెట్లో అమ్ముకుంటారు. ఆహార ప్రాసెసింగ్ లేకుండా పంటలు మార్కెట్కి అనుకూలంగా పండించడం సాధ్యం కాదు. ఒకసారి కేజీ 50 రూపాయలు, 60 రూపాయలు పోగానే రైతులు పెద్ద ఎత్తున పోలోమని 5 ఎకరాలు వేసేవాళ్ళు 10 ఎకరాలు వేస్తారు. ఇంకా పంట చేతికి ఎప్పుడైతే వస్తుందో ఇంక వెంటనే ధర 2 రూపాయలకి, 3 రూపాయలకి, 50 పైసలకు కూడా పడిపోద్ది. ఇప్పటికైనా రైతు సోదరులు ధరలు ఎక్కువ వచ్చాయని వెంటనే పంట సాగు విస్తీర్ణం పెంచొద్దు దయచేసి. ఏ పంట సాగు విస్తీర్ణం అయితే డిమాండ్ మించి పెంచుతూ ఉన్నారో ఆ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రతి పంటలో ఇదే పరిస్థితి. టమాటా రైతులు మీ ప్రాంతంలో ఏ ధరకి మీరు అమ్ముకుంటా ఉన్నారు, గిట్టుబాటు కావాలంటే మీకు కనీసం ఎంత ధర కేజీకి దక్కాలి అనే విషయాన్ని ప్రతి ఒక్క రైతు కామెంట్ చేయండి.